హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీ ముందుకి ఒక చిన్న కథతో వచ్చాను. దయచేసి లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. జీవితంలో అందరు గెలవాలనుకుంటారు, కానీ గెలవలేరు. ఈరోజు మీకు నేను ఒక కథ చెప్తా. ఇది కేవలం ఒక కథ కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక పాఠం. కొందరు మొదటిలోనే ఆగిపోతారు, మరికొందరు గమ్యం ఒక అడుగు దూరంలో ఉందనగా వదిలేస్తారు. ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. ఒకరోజు రాజుగారు ఆ శిల్పికి ఒక రాయినిచ్చి ఒక అందమైన విగ్రహాన్ని చేయమని చెప్తాడు. నాకు చాలా నొప్పిగా ఉంది, నన్ను వదిలేయండి అని ఆ రాయి వేడుకుంటుంది. ఆ శిల్పి జాలిపడి మొదటి రాయిని వదిలేస్తాడు. ఇంకొక రాయిని, రెండవ రాయిని తీసుకుంటాడు. ఆ రెండవ రాయికి కూడా నొప్పి కలుగుతుంది, కలిగినా కానీ అది భరిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ రాయి దేవుని విగ్రహంగా మారింది. మరి ఆ మొదటి రాయి ఏమైందో తెలుసా? గుడి వేయడం మెట్లుగా వేశారు. ఈరోజు ఆ విగ్రహానికి పూజలు చేస్తున్నారు, కానీ మొదటి రాయికి తొక్కుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు మొదటి రాయి అంది రెండవ రాయితో, మీకు మాత్రం అందరూ పూజలు చేస్తున్నారు, కానీ నన్ను అందరూ తొక్కుకుంటూ వెళ్తున్నారు. అందుకు మొదటి విగ్రహం నవ్వుకుంటూ ఇలా అంది, ఆ రోజు నేను భరించిన నొప్పి ఈరోజు నాకు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. నువ్వు ఆ రోజు భయపడ్డావు, అందుకే ఈరోజు అందరి కాళ్ళ కింద నలుగుతున్నావు అని సమాధానం ఇచ్చింది. అయితే ముచ్చట ఏంటంటే మన జీవితం కూడా అంతే. ఆ నొప్పిని భరించగలిగితేనేమో శిల్పంలా పూజించగలుగు. భయపడి వెనుక తగ్గిరనుకో, ఆ మొదటి రాయిలా అందరితో తొక్కబడతారు.